వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నవి 2 కట్ బ్యాంగిల్స్ ప్లెయిన్ ర్యాప్ చేశాను. నేను మీకు ఇవాళ 2 కట్ బ్యాంగిల్ మీద ర్యాపింగ్ ఎలా చేయాలో దాని టెక్నిక్స్ ఏంటో చూపిద్దాము, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు టిప్స్ అన్నీ తెలుస్తాయి. ముందుగా దానికి కావాల్సింది, నా దగ్గర ఒక 100 సెంటీమీటర్స్ ప్యాడ్ అండి. ఇది నేను అంటే మా ఇంటీరియర్ పర్సన్తో డిజైన్ ఇలా చేయించుకున్నాను. కావాలంటే అందరి దగ్గర 74 సెంటీమీటర్స్ ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వైండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమంటే ఎగ్జాక్ట్ నేను 50 సెంటీమీటర్స్కి చేయించుకున్నాను, అంటే 100 సెంటీమీటర్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ వర్టికల్గా. ఎగ్జామ్ ప్యాడ్ అంటే 74 సెంటీమీటర్స్ అవుతుందండి, బోత్ అంతా కలిపి. సో దానికైనా కూడా నో ప్రాబ్లం, ఎవరికి ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో. ఇప్పుడు చూద్దాం దీనికి. ఇప్పుడు ఇది 2 కట్ బ్యాంగిల్ కదండి. ఈ 2 కట్ బ్యాంగిల్కి ఒక్కొక్క థ్రెడ్ థిక్నెస్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను ఎగ్జాక్ట్ అని చెప్పలేను, అప్రాక్సిమేట్గా తీసుకోండి. ఇది చాంద్ కంపెనీ నేను యూజ్ చేస్తుంది. ఇదైతే నేను 50 to 55 స్ట్రాండ్స్ తీసుకుంటాను ఒక్కొక్క బ్యాంగిల్కి. అప్పుడంటే మనకి మధ్యలో ఆఫ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి మెజర్మెంట్ తీసుకుని థ్రెడ్స్ స్ట్రాండ్ చేసుకోవాల్సిన అవసరం పడదు. కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చినా మనం కట్ చేసుకుంటే మనకి నీట్ ర్యాపింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలాగా మనం ర్యాపింగ్ చేసుకోవాలో, అన్ని స్ట్రాండ్స్ తీసుకుని ఎలా చేయాలో టిప్స్ చెప్తాను. ఇదేంటి ఇలాగ పాట్ తెచ్చారనుకున్నారా? ఏం లేదండి, ఇది మా ఇంట్లో ఉన్న యూస్ చేయండి. ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇది ఒక టిప్ అండి. మనము ఈ థ్రెడ్ మనం యూస్ చేస్తున్నప్పుడు అది బయట చిన్న చిన్న బౌల్స్లో అలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌల్ ఉంది, ఈ బౌల్లో పెట్టాము. మనం ర్యాప్ తిప్పుతున్నప్పుడు అంతా అది ఒక్కొక్కసారి బయటకు వచ్చేసి మొత్తం థ్రెడ్ వచ్చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలాగ క్లోజ్డ్గా హాలోగా ఉండే పాటర్ బౌల్ తీసుకుంటే మనకి బయటకు అనేది పడదు, మనకి త్వరగా కూడా అయిపోతుంది అన్నమాట. అందుకు ఇప్పుడు నేను ర్యాపింగ్ ఎలా చేస్తున్నాను చూడండి. ఒక ఎండ్ మెయిన్ దీని 1 ఎండ్ ఉంటుంది కదా, ఆ 1 ఎండ్ మనము ఫస్ట్ సాఫ్ట్గా చేసుకొని దీనికి ర్యాప్ చేసేయాలి. ఇలాగ నేను ఒక ఎండ్ మనము వెనకాల ఇలాగ పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలాగ దీనికి మొత్తం 50 స్ట్రాండ్స్ ఇలాగ నేను చేస్తున్నానండి. చూడండి, మనం ఇలా చేస్తుంటే అసలు ఆ థ్రెడ్ బండిల్ అనేది బయటికి రాదనమాట. అందుకు ఇలాగా నేను ఇలా పెట్టి యూజ్ చేస్తాను. చూడండి, ఇలాగ నేను 55 స్ట్రాండ్స్ తీసుకున్నాను. లాంగ్ వీడియో అయిపోద్దని నేను అది మొత్తం కాకుండా ఇలా మెయిన్వి చూపించి తీస్తున్నానండి. సో ఇలా చేశాక లాస్ట్ది మనము కరెక్ట్గా అన్నీ కలిసి పట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఈక్వల్గా మనము తీసుకొని కొంచెం గట్టిగా టైట్గా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదండి, ఇలాగా కట్ చేసుకున్నాం మనము. సో ఇలా కట్ చేసుకున్నాక చాలామంది ఏమంటే ఎక్కువ థిక్గా పెట్టేస్తారు. థిక్గా పెట్టకూడదు, గ్లూ ఎప్పుడు కూడా కొంచెం థిన్గా పెట్టాలి. థిన్గా పెడితేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదండి, చూడండి కొంచెం జస్ట్ దీన్నే కొంచెం మనము స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఏమీ బయటికి ఏ ఒక్క పొర కూడా రాకుండా నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఈ బ్యాంగిల్కి కొంతమంది ఇలా పెడతారు, లోపలికి పెడతారు, కొంతమందికి ఇలాగ లోపలికి పెడతారు. ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం ర్యాప్ చేసే టెక్నిక్ బట్టి నీట్ ర్యాపింగ్ అనేది వస్తుంది. నేను ఇప్పుడైతే నేను లాస్ట్ టైం వీడియోలో మీకు సింగిల్ కడ బ్యాంగిల్కి చూపించాను. మీకు లోపల పైకి పెట్టాను అది, ఎందుకంటే అది బ్రాడ్ బ్యాంగిల్ కాబట్టి మనకి అక్కడ డిజైన్ వస్తుంది కాబట్టి మనం గమ్ అనేది పెట్టినా కూడా కనిపించదు. అందుకు నేను దానికి అలా పెట్టాను. పైకైనా పెట్టచ్చు, కిందకైనా పెట్టచ్చు, అలాగో డిజైన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వేరే ఇంకా బిగినర్స్కి ఈజీగా ఉంటుందని నేను ఇవాళ లోపలికి పెట్టి చూపిస్తున్నాను అండి.
చూడండి ఇలా పెట్టాక ఒక 2 minutes వదిలేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ వెనక్కి చేతికి అంటుకోవడం అవంతా ఉండదు. ఇప్పుడు ఇలా అయ్యాక ఇలాగా మనం నీట్గా ఇలాగా ర్యాప్ చేసుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి రాకుండా చూసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం నీట్గా మనము థ్రెడ్ స్ట్రైట్గా అనుకుంటూ కింద ఏం చిక్కులు లేకుండా స్లోగా చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలాగ ర్యాప్ చేసేసి మనం నీట్గా ఒక 1/2 hour అయినా మనం డ్రైగా ఉంచేస్తే మళ్ళీ మనం డిజైన్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైము నేను చేసిన సింగిల్ కడ బ్యాంగిల్ మేకింగ్కి చాలా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా నా ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా నా ఛానల్లో వ్యూ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో సేమ్ పేరు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్తో. సో మీరు నాకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి కాల్ చేసినా నేను బల్క్ ఆర్డర్స్ తీసుకుంటా అండి. కస్టమైజేషన్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా యాజ్ ఎ రిటర్న్ గిఫ్ట్స్గా అన్నీ నేను చేసిస్తానండి. నేను యాక్చువల్లీ ఇది 6 years బ్యాకే నేను స్టార్ట్ చేశాను యాజ్ అన్ అమెజాన్ సెల్లర్. మధ్యలో నా జాబ్ మూలన ఫ్యామిలీ కమిట్మెంట్ మూలగా పాజ్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇయర్ రెజ్యూమ్ చేశాను. ఇప్పటివరకు ఏమంటే నాకు వాట్సాప్ గ్రూప్స్తో వాటితోనే బిజినెస్ చేసి యూఎస్ఏకి ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా పంపించడం అలాగ టైం సరిపోయేది. బట్ ఏమంటే ఇప్పుడు మళ్ళీ నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను. సో మీరు నా ఛానల్ చూసి లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ది యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు మీకు అలా నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరైనా స్మాల్ బిజినెస్ పెట్టుకొని షాప్స్లో కానీ వాళ్ళు హోల్సేల్గా అమ్ముకోవాలనుకున్నా కూడా నేను చాలా రీజనబుల్ ప్రైసెస్లో చేసి ఇస్తానండి. ఏమంటే షిప్పింగ్ ఎక్స్ట్రా, నో సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ. సో ఎక్కడున్న ఆల్ ఓవర్ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియానే నేను షిప్పింగ్ చేస్తాను ప్యాక్ చేసి బాగా. సో ఇలాగా మనం ప్యాక్ చేసేసుకోవాలండి, ఇలాగా ర్యాప్ చేసేసుకోవాలి. చూసారు కదండి, దాన్ని మొత్తం ఇలాగా నేను ర్యాప్ చేసి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇలాగ నేను వేరే కలర్స్ కూడా నేను ర్యాప్ చేశానండి ఒక ఆర్డర్ కోసము. నేను మీకు అవి కూడా చూపిస్తాను. డిఫరెంట్ లైక్ వాళ్ళకి విబ్జిఆర్ కాన్సెప్ట్లో కావాలన్నారు. నేను ఇంకా ర్యాపింగ్ చేస్తున్నాను, ఇంకా డిజైనింగ్ చేయాలి. డిజైనింగ్ చేశాక మీకు ఖచ్చితంగా నేను ఫోటో పెడతాను. ఇలాగా ర్యాప్ చేసాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. సో ఇలాగా రకరకాల మేకింగ్ వీడియోస్ మీకు కావాలన్నా నాకు కమెంట్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వ్యూవర్స్ ఒక్కటే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అందరికీ నా ఛానల్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను. నా ఇన్స్టా పేరు కూడా ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్ @ప్రజ్ఞాదర్శి. మీరు అది ఫాలో అవ్వచ్చు, దీంట్లో కూడా నా ఛానల్ ఫాలో అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.